హాయ్ అండి. అందరికీ నమస్కారం. వ్యాపారం చేద్దాం ఛానల్‌కి స్వాగతం అండి. మేము వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో ఒక ట్రాలీ ఆటో తీసుకోవడానికి హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చిందండి. అందుకని నేను నా భర్త బయలుదేరాము. కొత్త ఆటో అయితే ఎక్కువ ఖర్చు వస్తుంది. అందుకని సెకండ్ హ్యాండ్ ఆటో మియాపూర్‌లో ఉందని తెలిసి వెళ్తున్నాము. మేము ఏ వ్యాపారం చేయాలి అన్నా ఒక వెహికల్ కావాలి. కొత్త వెహికల్ అయితే ఎక్కువ డబ్బు అని కొంచెం తక్కువ ఖర్చుతో వెహికల్స్ తీసుకోవాలని ఇంత దూరం వెళ్తున్నాము. మా పని జరగాలని కోరుకుంటున్నాము. హైదరాబాద్ అయితే చేరుకున్నామండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ర్యాపిడో బుక్ చేసుకొని మేమైతే మియాపూర్ వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది ఏంటనేది మీకు పూర్తిగా చెప్తాను. మా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. ర్యాపిడో బుక్ చేసామండి. ఇప్పుడు వెహికల్ రాగానే మేము స్టార్ట్ అయిపోయాము. మీరు కూడా ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయాలంటే వెహికల్ ఉంటే మంచిదండి. మియాపూర్ వచ్చేసామండి. ఆటో ఇదే 2023 మోడలు. ఇది 10 నెలలు యూజ్ చేసిన బండి అండి. చూడడానికి అయితే చాలా బాగుంది. నాకైతే నచ్చిందండి. మా హస్బెండ్ ఇంకా ఇంజిన్ చెక్ చేసుకుంటున్నారు. ఇంతకీ మీకు ఆటో రేట్ ఎంతో చెప్పలేదండి. ఓనర్ అయితే 2,50,000 చెప్తున్నారండి. మేమైతే 2,20,000కి అడిగాము. లేదన్నారు. ఇక ఆటో నచ్చడం వల్ల 2,30,000కు బేరం కుదిరింది. అడ్వాన్స్ 30,000 ఇచ్చామండి. పేపర్స్ వచ్చేసరికి 2 డేస్ అవుతుందన్నారు. 2 డేస్ తర్వాత మొత్తం అమౌంట్ పే చేసి ఆటో తీసుకొని వెళ్తామండి. మేము ఇంకా బస్ స్టాండ్కి మెట్రోలో అయితే బయలుదేరాము. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మా వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేస్తూ ఉండండి. మెట్రో నేను కూడా ఫస్ట్ టైం ఎక్కాను. చాలా బాగుందండి. మెట్రో జర్నీ అయితే చాలా బాగుంది.